రోడ్ సేఫ్టీ అనేటటువంటిది ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరూ అది చిన్న పెద్ద మిడిల్ ఎవరైనా సరే పొద్దున్న లేస్తే రోడ్డు మీదకి రావాలి. అవునా కదా? మీరు రావాలి, మీ పేరెంట్స్ రావాలి, మేము రావాలి, అందరూ రోడ్డు మీదకి రావాలి. సో ఇప్పుడు చిల్డ్రన్స్ డే సందర్భంగా మీకు కూడా ఈరోజు అంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా, రేపు పొద్దున మీరు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. ఎందుకు? ఉద్యోగ ధర్మము లేకపోతే ఫ్యామిలీని తీసుకోవడం ఇంకోటో మన రోడ్డు మీదకి రావాలి. అలాంటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉంటాయి. ఏదన్నా ఒక నేరం జరిగింది, ఎవరినైనా చంపేశాడు అనుకో, కక్షతో చంపుతారు. అవునా? కక్షతో చంపుతారు, లేకపోతే కోపం వస్తే కొడతారు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకో, ఎవరికన్నా కోపమా? ఎవరికన్నా కక్ష ఉంటుందా? కానీ ప్రాణం పోద్ది. అవునా? ఎందుకు? రోడ్ సేఫ్టీ అనేటటువంటి అవగాహన ఉండకపోవడం ఒక విషయం, ఉన్నప్పటికీ దాన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం. అంటే పోలీస్ డైరెక్షన్స్ కానీ చట్టాలు అన్నీ చెప్తారు, కానీ అవి తెలిసినా కూడా ఏమీ పాటించకుండా వెళ్ళిపోవడం వల్ల ఎవరు ప్రమేయం లేకుండా, అంటే ఎవరు ఇంటెన్షన్ లేకుండా ఊరికే ప్రాణం పోయేటటువంటి చాలా సాధారణమైనటువంటిగా కనిపించినా కూడా అతి తీవ్రమైనటువంటి విషయము రోడ్ సేఫ్టీ పాటించకపోవడం. కాబట్టి ఒక ఎంతమంది చెప్పినా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్పీడ్గా వస్తారు. ఏదో ఆ పని ఉండవచ్చు, బహుశా పని ఉండి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ స్పీడ్గా వస్తారు. యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు లైసెన్స్, ఇప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి మీ అందరికీ. ఆడపిల్లలు కూడా బాగా నడుపుతున్నారు, ఏది స్కూటీలు చాలా ఫాస్ట్గా వస్తున్నారు, చూస్తున్నాం. లైసెన్స్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది హెల్మెట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు హెల్మెట్ ఇంపార్టెంట్? ఎక్కడైనా సార్ వాళ్ళు చెప్పారు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయారంటే హెడ్ ఇంజరీ తగ్గిందని ఇమ్మీడియట్గా చనిపోతున్నారు. ఓకే, ఎప్పుడైనా సరే పోలీసులు మీరు ఫాస్ట్గా వచ్చేటప్పుడు ఆపుతున్నారు అనుకో, ఇమ్మీడియట్గా తప్పించుకుపోవాలి, అయ్యి చాలా పోలీసు దొరకకూడదు అని ఎప్పుడు మీరు చేయకండి. మై హంబుల్ రిక్వెస్ట్. అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకో, బైక్ స్కిడ్ అయిపోతుంది, ఏమీ అయిపోదు. పోలీసులు ఆపుతారు, మీకు ఏదన్నా ఉందా, వైలేషన్ ఉందా అని చూస్తారు, మిమ్మల్ని జైలు పంపిస్తారు కదా. బైక్ మీద వెళ్ళేటప్పుడు చిన్న వైలేషన్ జైలు పంపిస్తారా? చాలా పోలీసు చూడగానే కంగారు పడిపోవడం, స్కిడ్ అయిపోయి పడిపోవడం, లేకపోతే వెళ్ళిపోయి స్పీడ్గా ఎదురు వచ్చి దాన్ని గుద్దేయడం, ఇలాంటివి చేస్తారు. మీరు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అని మీ సేఫ్టీ కోసం ఆపుతాము, హెల్మెట్ పెట్టుకోమని చెప్తాము, లేకపోతే లైసెన్స్ తీసుకోమని చెప్తాము. 100-200 ఫైన్, అది ఎంత ఉంటే అంత ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తే అన్న అయిపోద్దా? కానీ జరగడానికి జరిగితే మన కోసం ఎదురు చూసేటటువంటి సార్ చెప్పినట్టు మన పేరెంట్స్, చిన్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న మన పేరెంట్స్, వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అయ్యి జీవితం సంతోషం. అవునా? సంతోషం మీకు మన వల్ల పేరెంట్స్ సంతోషం కావాలా, మన ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలా, మీరు మంచి భవిష్యత్తు ఉన్న ఒక మంచి పౌరుల్లాగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి రెండు విషయాలు, ఇలాంటి తొందరపాటు చర్యలు ఏమీ లేకుండా పోలీసులు చెప్పినటువంటి విషయాలు, ఆ రోడ్డుకు అవగాహన అనేటువంటి చాలా ఇంపార్టెంట్, రోడ్డు భద్రత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా ఈ టైంలోనే రోడ్డు భద్రత సంబంధించినటువంటి అవగాహన కావాలి. కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.